పల్నాడు జిల్లాలో బాంబులు కలకలం సృష్టించాయి. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో నాటు బాంబులు బయటపడ్డాయి. గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఓ ఇంట్లో 17 బాంబులు, 3 వేట కొడవళ్లు, 3 బరిసెలు, ఒక చిన్న గొడ్డలి, ఇనుపరాడ్లను పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో మాచర్లలో బాంబులు బయటపడడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రధానం ఏదైతే పల్నాడు జిల్లాలో అయితే మాత్రం బాంబులు వేట కొడవళ్ళు అయితే మాత్రం కొంత కలకలం రేపుతా ఉన్నాయి. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో ఉన్నటువంటి జంగేశ్వరపాడు గ్రామంలో ఒక నిర్మాణంలో ఉన్నటువంటి ఓ ఇంట్లో అయితే మాత్రం ఈ యొక్క బాంబులు అయితే మాత్రం బయటపడ్డాయి. ఇంట్లో దాదాపుగా 18 బాంబులతో పాటు 3 వేట కొడవళ్ళు, 3 బరిసెలు అనేటువంటి 3 బరిసెలతో పాటు ఇనుప రాడ్లు కూడా పోలీసులు అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపుగా మరొక 5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ యొక్క బాంబుల కలకలం అయితే మాత్రం పల్నాడు ప్రాంతంలో సంచలనం. దాదాపుగా చూసుకోవచ్చు, మాచర్ల నియోజకవర్గంలో తరచు కూడా వివాదాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఈ విషయంపై ఎక్కడికక్కడ కూడా గైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తా ఉంది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాచర్ల నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. మరి పోలింగ్ పక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అయితే మాత్రం మొదలైనటువంటి నేపథ్యంలో మరి జంగేశ్వరపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇంట్లో ఈ యొక్క బాంబులు, బరిసెలు, కత్తులు దాచి ఉంచడంపై కూడా టీడీపీ శ్రేణులు అయితే మాత్రం తీవ్ర ఆందోళన చెందుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వైకాపా అధికారం కోల్పోతామన్న భయంతోనే తమపై దాడులు చేసేందుకు ఇలాంటి పరిస్థితి తెరలేపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏదైతే టీడీపీకి చెందినటువంటి కొంతమంది సానుభూతి పరుడు గుమ్మా నాగరాజు అయినటువంటి టీడీపీ సానుభూతి పరుడు ఇంట్లో ఈ యొక్క నాటు బాంబులు వేటుకోవడం కూడా స్వాధీనం కావడంతో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ చెందినటువంటి వారై ఉంటారని చెప్పుకోవడం ఇప్పటికే వైసీపీ అయితే మాత్రం మరోపక్క ఆరోపిస్తా ఉంది. మరోపక్క చూసుకోవచ్చు, ఈ నెల 11వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన చేయబోతా ఉన్నారు. మాచర్ల పర్యటనలో మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బాంబుల కలకలం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం సంచరిస్తా ఉంది. ఆనంద్. ఓకే పవన్, మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమని సమాధానం ఇస్తా ఉన్నారు? దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ముందుగా జంగేశ్వరపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి యజమాని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని తెలిసి గుర్తులు లోపల ఇంట్లో దాచించారా లేదంటే ఎవరైనా వ్యక్తులు దాచిపెట్టారా అనే దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు అయితే మాత్రం సేకరిస్తా ఉన్నారు. ఇప్పటికే గుంటూరు పల్నాడు జిల్లా ఎస్పీ హిందూ మాధవ్ కూడా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకోవడమే కాకుండా జంగేశ్వరపాడులో ఉన్నటువంటి ఇంటి సమీపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైకాపా సంబంధించిన పార్టీ నేతలు ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ యొక్క బాంబులు, వేడి గొడవలు, బరిసెలు దాచిపెట్టినటువంటి వ్యక్తులైతే మాత్రం ఎవరినైతే మాత్రం గుర్తించలేదు. రైట్, థ్యాంక్ యూ పవన్.